హాయ్ బ్రదర్స్, చూడండి ఇక్కడ కొన్ని ట్రేడ్స్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఒక చార్ట్ ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఉన్నటువంటి లెవెల్స్ అన్నీ కూడా నేను తీసేస్తున్నాను. డిలీట్ చేద్దాం. ఇక్కడ లెవెల్స్ అన్నీ తీసేసి మనం రీసెంట్గా లెవెల్స్ డ్రా చేస్తూ ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. చూడండి, ఒక చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది, నేను ట్రేడ్స్ ఎటువైపు తీసుకుంటే విన్నింగ్ రేట్ ఉంటుందో మనకి ముందు అది అర్థం కావాలి. అది అర్థం కాకుండా మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడం అయితే ప్రజెంట్గా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం రేంజ్ చేస్తుంది మార్కెట్. రేంజ్ చేస్తున్నప్పుడు మనకి లెవెల్ టు లెవెల్ వర్క్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి కొన్ని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. హారిజాంటల్ లెవెల్, చూడండి స్ట్రాంగ్ లెవెల్స్ అయితే మనం డ్రా చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఇది మనకి చూడండి, ఇక్కడ ఇది మనకి ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ యూజ్ అవుతుంది. ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం మనకి ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందో అక్కడ మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఒక మనకి స్ట్రాంగ్ లెవెల్ ఉంది. తర్వాత ఇంకొక లెవెల్ ఎక్కడైనా డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉందా, ఉంటేనే ఇక్కడ ఒకటి ఉంది పాసిబిలిటీ. సో ఇప్పుడు ఇక్కడ మనకి 3 లెవెల్స్ అయితే దొరికాయి. 3 లెవెల్స్ ప్రజెంట్గా మార్కెట్ రన్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మీకు 3 లెవెల్స్ అయితే దొరికాయి. ఇంకొక లెవెల్ కూడా మనం డ్రా చేసుకోవడానికి ట్రై చేద్దాం. వాళ్ళు ఇక్కడ పాసిబిలిటీ ఉంటే, ఓకే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్గా దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుంటే కూడా మంచి లెవెల్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి 4 లెవెల్స్ అయితే దొరికాయి. చూడండి నేను ఎలా డ్రా చేశాను. చూడండి ఇక్కడ నుంచి సెల్లర్, ఇక్కడ నుంచి బయ్యర్. ఓకే, ఇలాగా 4 లెవెల్స్ డ్రా చేస్తుంది. ఇప్పుడు ఈ లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు ఇది కిందకు వస్తే మనకు ఒక బైక్ అయితే ఒక ఛాన్స్ ఉంది. కిందకి రావాలి, మార్కెట్ కిందకు వస్తే మనకు బైక్ అయితే ఒక ఛాన్స్ ఉంది. కిందకు వస్తే ఈ లెవెల్ దగ్గరకు వస్తే బైక్కి తీసుకోవడానికి, అంటే బైక్కి మనం ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఉంది. కానీ చూడండి టైం అయిపోయింది, రాలేదు. సో ఇక్కడ మనం తీసుకోవడానికి లేదు ఇక. ఓకే, వెయిట్ చేద్దాం. ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకటే, మనం ట్రేడ్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా మనం హడావుడిగా ట్రేడ్స్ తీసుకోవటం కాదు. అక్కడ లెవెల్స్ అన్నీ ప్రాపర్గా డ్రా చేసుకున్న తర్వాత లెవెల్స్ అన్నీ ప్రాపర్గా మనం డ్రా చేసుకున్న తర్వాత మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే అది మనకు బాగుంటుంది, విన్నింగ్ రేట్ ఉంటుంది. సో ఎలా పడితే అలా మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోకూడదు. ఓకే, లేట్ అయినా మనకి ట్రేడ్ దొరకటం లేట్ అయినా వెయిట్ చేయాలి. ట్రేడింగ్లో ఎప్పుడు కూడా వెయిట్ చేయటమే మనకి ఇంపార్టెంట్. ఓకే, చూడండి లెవెల్స్ అయితే ప్రాపర్గా డ్రా చేసుకున్నాను. ఇంకా నాకు ఇక్కడ లెవెల్స్ ఇప్పుడు ఇంకా ట్రేడ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు మన ట్రేడ్ తీసుకోవడానికి మనకు కావాల్సిన సెటప్ అంతా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ రిజెక్షన్ లెవెల్స్ ఏమున్నాయి, ఒకవేళ క్యాండిల్ ఓపెన్ అవుతుంటే సపోర్ట్ తీసుకొని వస్తుందా, సపోర్ట్ తీసుకోకుండా వస్తుందా. చూడండి నేను కర్సర్ పెట్టిన దగ్గర ఒక లెవెల్ ఉంది. చూడండి ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత రిజెక్షన్ తీసుకుందో. చూడండి నేను కర్సర్ పెట్టిన దగ్గర ఒక లెవెల్ ఉంది. సో నేను దాన్ని డ్రా చేసుకోలేదు, కానీ అక్కడ ఒక లెవెల్గా గుర్తించి నేను కర్సర్ పెట్టుకున్నాను. అలాగా మనం ప్రతిదీ కూడా చూడండి ఇక్కడంతా రేంజ్లో ఉంది. లెవెల్ టు లెవెల్ మనకి వర్క్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. ఈ పైకి వెళ్ళాక సెల్కి ట్రేడ్ తీసుకుంటే లాస్ అయిపోతాం. ఇప్పుడు ఈ పైకి వెళ్ళాక ఇక్కడికి వెళ్ళాక సెల్కి ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, లాస్ అవుతాం. ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సెల్కి మనం ట్రేడ్ తీసుకుంటే 50-50 ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. నేను కర్సర్ పెట్టి కూడా చూపిస్తున్నాను, సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం వీలైనంత వరకు ట్రేడ్ అవాయిడ్ చేయటం మంచిది. ఓకే, వెయిట్ చేద్దాం. నాకు అక్కడ చూడండి, అక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకు, నాకు ఏదైతే ఒక సపోర్ట్ వెళ్తుందనే ఒక డౌట్ వచ్చిందో నేను అక్కడ అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అకౌంట్లో పోగొట్టుకోవటం కంటే కూడా మనకి దాన్ని కాపాడుకోవటం ఇంపార్టెంట్ కదా.
ఇప్పుడు నీకు రోజు ఎంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత వచ్చింది, అంత వచ్చింది, దీని మీద ఫోకస్ పెడుతున్నావు తప్ప నీకు ఉన్నటువంటి దాన్ని అకౌంట్ని నువ్వు ఎందుకు దాన్ని కాపాడుకోలేకపోతున్నావు? సో ఆ టైప్లో నువ్వు ఆలోచించుకోవట్లా. ఓకే, చూడండి ఇక్కడ 5 సెకండ్స్లోకి నేను వస్తున్నా. బ్రేక్ అయింది. ఓకే, ఇక్కడ నాకు ఒక లెవెల్ ఉంది కనుక నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి నేను అవాయిడ్ చేస్తాను. ఓకే, ప్రాపర్గా మనకి ఇది బ్రేక్ అయితే ఇప్పుడు మనకు ఒక ట్రేడ్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు పైకి వెళ్తే మనకు ఒక ట్రేడ్ ఉంది, పైకి వెళ్ళాలి, కిందకి కాదు. పైకి వెళ్తే ట్రేడ్, పైకి వెళ్ళాలి, కింద దీన్ని టచ్ అవ్వద్దు. దీన్ని టచ్ అవ్వకుండా పైకి వెళ్తే మనకు ఒక ట్రేడ్ ఉంది. ఓకే, టచ్ అయింది. ఓకే, బయ్యర్ వచ్చారు. నేను ఇక్కడ ఇది వదిలేస్తున్నాను. చూడండి, నేను ట్రేడ్ ప్లాన్ చేయట్లా, వదిలేసాను. చూడండి, మనకి 6 minutes. ఇక్కడ మనకి ఎంత టైము ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టదు. మనకి ఒక ట్రేడ్ మంచిగా దొరకాలి, అది విన్నింగ్ ట్రేడ్ అయి ఉండాలి, ఆ విన్నింగ్ ట్రేడ్ మనకి రావాలి, అలాగా మనం ఫోకస్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ నాకు ఏదో ఆదరాబాదరాగా ట్రేడ్ తీసుకున్నాను, చూసిన ప్రతిదీ ట్రేడ్ తీసుకున్నాను అంటే మనకి లాస్ అయిపోతాం. అలా తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ మనకి ఆపర్చునిటీ దొరికితే ప్లాన్ చేద్దాం. ఓకే, బయర్ అండ్ ట్రేడ్ చూడండి. ఇప్పుడు బయర్ రిజెక్షన్ వచ్చింది, మీకు ఇక్కడ 2 ఇక్కడ బయర్ రిజెక్షన్ వచ్చింది కదా. ఓకే, సో నేను బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. చూడండి, ప్రాపర్గా మనకి ఒక సెటప్ దొరికింది. దొరికిన తర్వాత మనం అక్కడ ట్రేడ్ తీసుకున్నాం. చూడండి, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, $20 పెట్టాం. మనం ఎంత వెయిట్ చేసాం? 8 minutes. 8 minutesకి ఒక ప్రాపర్ ట్రేడ్ మనకి ఇంక ఇది షూర్ మనకి విన్ అవుతుంది అన్న ట్రేడ్ అనాలిసిస్ చేయడానికి మనకి 8 minutes పట్టింది. 8 minutesలో మనకు వచ్చి మనం పెట్టినంత $20. అంటే ఇప్పుడు మనం ఈ అమౌంట్కి ఒక 10 minutes మనం ఇక్కడ వెయిట్ చేయటం, లేకపోతే 15 minutes, లేకపోతే ఒక 20 minutes వెయిట్ చేయటం నష్టం అంటామా? సో మనం వెయిట్ చేయకుండా ట్రేడ్స్ తీసుకొని పోగొట్టుకోవద్దు. ప్రాపర్ సెటప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా లెవెల్స్ అనేవి డ్రా చేయాలి. లెవెల్స్ డ్రా చేయకుండా ట్రేడ్ చేయటం అంటే అది మనకి ఇంకా ఏంటంటే చెప్తారు కదా, పిచ్చోటి చేతిలో రాయి అన్నట్టు సామెతలు కొన్ని ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇంకోటి, ఇందులో ఏది తెలియకుండా రాకుండా ఒక్కటి కూడా మీరు ఇక్కడ రియల్ అమౌంట్లోకి రావద్దు దయచేసి. చాలామంది అలా వచ్చి పోగొట్టుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళని నేను ఎక్కువగా వింటూ ఉన్నా. బాగా ప్రాక్టీస్ చేయండి. తీసుకుంటున్న ప్రతి ట్రేడ్ కాన్ఫిడెంటల్గా తీసుకునేంత వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఎక్కడ మిస్ అవుతుంది, ఎందుకు మిస్ అవుతుందో అవసరమైతే 1-2 సార్లు అనాలిసిస్ చేసుకోండి. అలా కాకుండా తొందరపడి ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, పోగొట్టుకోవద్దు. ఓకే, చూడండి, ఇక్కడ కూడా మీకు ఒక బైక్ ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా బైక్ తీసుకుంటున్నాను. నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో. మాట్లాడుతూ ఉంటే ఒక ట్రేడ్ వచ్చింది, ట్రేడ్ తీసుకున్నాను. సో రీజన్ ఏంటి? సో మనకి ఇక్కడ తీసుకునే ప్రతి చోట ఇక్కడ ఒక లెవెల్ ఉంది. నేను ఇక్కడ లెవెల్ అయితే ఇక్కడ డ్రా చేయలేదు, కానీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది. నాకు అర్థమైంది అక్కడ లెవెల్. సో ఓపెన్ అయిన క్యాండిల్ ఎలా ఓపెన్
అర్థమైంది. ఇదంతా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ లేకుండా నేను ట్రేడ్స్ తీసుకుంటే లాస్ అయిపోతాం. ఓకేనా? చూడండి ఎంత డీప్ విన్ అయింది. 2 ట్రేడ్స్ 10 minutesలో 2 ట్రేడ్స్ వచ్చాయి. చాలంటారా? మనకి విన్నింగ్ ట్రేడ్స్ 10 minutesకి ఒక 2 వచ్చినా చాలదా? ఓపెన్ చేయగానే లెవెల్స్ డ్రా చేసుకోకుండా ఏం చేయకుండా ట్రేడ్ చేయొద్దు, దయచేసి చేయొద్దు. ఓకే, తెలియకపోతే ఇన్వెస్ట్ చేయొద్దబ్బా. అసలు దీని గురించి రాకపోతే దీన్ని వదిలే పక్క పడే.